we will see how map works అన్నమాట. మ్యాప్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే, సిస్టంలో మ్యాప్ని ఎలా డిక్లేర్ చేస్తామంటే, మ్యాప్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే కీ వాల్యూ పేజ్ అండి. అంటే కీ బేస్ చేసుకుని మనం దాంట్లో ఉన్న వాల్యూస్ని గెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అది షో జనరల్ ఎగ్జాంపుల్ అన్నమాట. మ్యాప్లో ఏంటంటే 2 డేటా టైప్స్ ఇవ్వాలి, ఇంటీజర్ కామా, మీ ఇష్టం ఇంటీజర్ అని ఇవ్వచ్చు. నేను ఏం చేస్తున్నా అంటే స్ట్రింగ్ ఇస్తాను. ఓకే, వేరియబుల్ ఈక్వల్స్ టు న్యూ మ్యాప్ ఇంటీజర్ కామా స్ట్రింగ్. ఓకే, ఇప్పుడు ఈ మ్యాప్ డిక్లరేషన్ ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, దీంట్లో ఇప్పుడు నేను డేటా పెట్టాలి అనుకుంటే ఈ వేరియబుల్ డాట్ పుట్, ఐ థింక్ సో సుయాది డిస్కనెక్ట్ అయినట్టున్నారు, మళ్ళీ ఒకసారి కాల్ చేసి. గుడ్ మార్నింగ్. స్క్రీన్ చూస్తున్నారా? ఒక్కసారి వెబెక్స్ అందరూ మ్యూట్ చేయడం ఇది. వన్ సెకండ్, నా వాయిస్ నాకే వినిపిస్తుంది. ఒకసారి వెబెక్స్ లో మ్యూట్ చేయండి. హలో, ఇప్పుడు చూడండి, నా స్క్రీన్ చూస్తున్నారా మీరు? మ్యాప్ ఏంటంటే మ్యాప్ లో మనం కీ వాల్యూ బేస్ ని హోల్డ్ చేస్తుంది అన్నమాట మ్యాప్ అనేది. ఓకే, కీ అంటే దీన్ని బేస్ చేసుకుని మనం దీంట్లో ఉన్న వాల్యూస్ మనం పుల్ చేయొచ్చు. అర్థమైందా? ఇది మనం డేటా టైపే కాకుండా లిస్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, సెట్ కావాలంటే సెట్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ ఒక జనరల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, తర్వాత లిస్ట్ పెట్టి చెప్తాను. ఓకేనా? దీంట్లో మ్యాప్ డాట్ పుట్, ఏదైనా డేటా ఇన్సర్ట్ చేయాలనుకుంటే పుట్ యూజ్ చేస్తాం. అదే మనం లిస్ట్లో అయితే, లిస్ట్లో కానీ సెట్లో కానీ అయితే యాడ్ యూజ్ చేస్తాం. లిస్ట్ డాట్ యాడ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు బాగానే అనిపిస్తుందా? ఇప్పుడు దీంట్లోకి మనం డేటా ఇన్సర్ట్ చేయాలి అనుకోండి. ఫస్ట్ మనం ఏ డేటా టైప్ తీసుకున్నాం? ఇంటీజర్ డేటా టైప్. కాబట్టి 1 కామా స్ట్రింగ్ అయితే సింగిల్ కోట్స్లో ఇవ్వాలి డేటా. ఓకే, మ్యాప్ డాట్ పుట్ 5 కామా సింగిల్ కోట్. ఓకే, ఈ మ్యాప్ నేను ఇప్పుడు మ్యాప్లో ఉన్న ఎలిమెంట్స్ చూసుకోవడానికి సిస్టమ్ డాట్ డిబగ్ మ్యాప్లోకి ఎలిమెంట్స్ ఇలా ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట.
ఒకసారి మనకి ఇక్కడ రాకపోతే మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు అండి. ఓకే, ఇప్పుడు నా మ్యాప్లో కీ అనేది 1 అండి, దాంట్లో ఉన్న వాల్యూ చరణ్ అన్నమాట. కీ అనేది 5, దాంట్లో ఉన్న వాల్యూ కృష్ణ. ఓకే, ఇప్పుడు నేను 5 ఉన్న వాల్యూ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే మ్యాప్ డాట్ గెట్ యూస్ చేస్తాను. మ్యాప్ డాట్ గెట్ 5 దీన్ని నేను సిస్టమ్ డాట్ గో పెట్టేస్తాను డైరెక్ట్. సిస్టమ్ డాట్ అర్థమైందా? ఇది ఏ ఎలిమెంట్ అయితే తెచ్చుకోవాలనుకుంటున్నామో దాన్ని ఎలిమెంట్ ని గెట్ లో యూజ్ చేయాలి. అర్థమైందా? దాని వాల్యూ తెచ్చుకోవాలి అనుకుంటున్నాం. ఓకే, ఇంకా మ్యాప్ లో ఉన్న కీ సెట్ కావాలి అనుకుంటే సిస్టమ్ డాట్ డిబగ్ మ్యాప్ డాట్ కీ సెట్ అనేది యూజ్ చేస్తాం. కీ సెట్ అంటే ఆల్ ది కీ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. సరే, కీ వాల్యూస్ అంటే 1 5 అవి ప్రింట్ అవుతాయి. అర్థమైందా? మ్యాప్ డాట్ వాల్యూస్ అంటేనేమో వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఓకే, కీ సెట్ అంటేనేమో కీ వాల్యూస్ ప్రింట్ అవుతాయి, వాల్యూస్ అంటేనేమో దానికి ఉన్న వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఓకేనా? ఈ మ్యాప్ సైజ్ తెలుసుకోవడానికి ఏం యూజ్ చేస్తాం? సేమ్ లిస్ట్ లో లాగే దీంట్లో కూడా సైజ్ అనేది యూజ్ చేస్తాం. మ్యాప్ డాట్ సైజ్. ఓకేనా? సైజ్ ఎంత అండి? 2 రికార్డ్స్ ఉన్నాయి. ఓకేనా? సైజ్ చెక్ చేసుకోవడానికి ఇలా చెక్ చేస్తాం. ఇంకా సిస్టమ్ డాట్ డిబగ్ మ్యాప్ డాట్ క్లియర్ అని ఇచ్చామనుకోండి, మొత్తం డేటా అంతా క్లియర్ అయిపోతుంది. మ్యాప్ లో ఉన్న డేటా మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది. మొత్తం డేటా అంతా ఎరేజ్ అయిపోతుంది. ఓకే, సిస్టమ్ డాట్ డిబగ్ మ్యాప్ ఖాళీగా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మ్యాప్ డాట్ ఈజ్ ఎంటీ అనేది వాడతాను. ఎంపీ డాట్ ఈజ్ ఎంటీ. ఇది ఏం రిటర్న్ చేస్తుంది? ఖాళీ ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ మ్యాప్ డాట్ సైజ్ 2 ఉంది, తర్వాత ఏం చేసాం? మ్యాప్ మొత్తాన్ని మనం క్లియర్ చేసేసాం. అప్పుడు ఏమైంది? డేటా 0. మ్యాప్ డాట్ ఈజ్ ఎంటీ. ఈజ్ ఎంటీ అంటే ఖాళీగా ఉంది కాబట్టి ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది, వాల్యూ ఉంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే,
dot put 6 comma system dot debug ఓకే. ఇప్పుడు మనం మ్యాప్ లోకి వాల్యూ పుట్ చేసాం కాబట్టి ఇప్పుడు మ్యాప్ లో మనకి ఎన్ని వాల్యూస్ ఉంటాయి? ఒకటే ఉంటుంది. ఇప్పుడు నేను ఈ మ్యాప్ ఏంటంటే ఇంకో మ్యాప్ లోకి యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇంకో మ్యాప్ పేరు ఏంటంటే అది కూడా సేమ్ డేటా టైప్స్ అన్నమాట. మ్యాప్ ఇంటీజర్ కామా స్ట్రింగ్. ఓకే, దీని పేరు mp1 ఈక్వల్స్ టు న్యూ మ్యాప్ ఆఫ్ ఇంటీజర్ కామా స్ట్రింగ్. ఓకే, mp1 equals to mp dot clock system dot debug mp plus రెండు ప్రింట్ చేస్తున్నాయి. ఓకే, ఇట్లా క్లోన్ చేస్తే మ్యాప్ లో ఉన్న డేటా మొత్తం కూడా క్లోన్ అయిపోయి దానికి యాడ్ అయిపోతుంది. ఫస్ట్ మ్యాప్ లో పుట్ చేశాను, మ్యాప్ లో ప్రింట్ చేశాను. తర్వాత ఏం చేశాను? క్లోన్ చేశాను. సేమ్ 6 ఈక్వల్స్ సేమ్ మ్యాప్ లో ప్రింట్ అయ్యింది. అర్థమైంది? ఇప్పుడు ఈ మ్యాప్ లో మెథడ్స్ అండి ఇవన్నీ. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే మనం మ్యాప్ లో లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ తీసుకుంటాం. మ్యాప్ అకౌంట్ కామా ఇంటీజర్ కామా లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్. మ్యాప్ లిస్ట్ ఈక్వల్స్ టు న్యూ మ్యాప్ ఆఫ్ ఇంటీజర్ కామా లిస్ట్. అంటే ఇది ఇంటీజర్ ని కీ వాల్యూస్ లో, లిస్ట్ వాల్యూస్ నేమో వాల్యూస్ లో స్టోర్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడు ఈ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ వాల్యూస్ పంపించడానికి మన దగ్గర లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ కోసం ఒక లిస్ట్ డిక్లేర్ చేసుకోవాలి. ఓకే, లిస్ట్ ఆఫ్ లిస్ట్ వచ్చేసింది. లిస్ట్ లో ఎవరు ఉన్నారు? చరణ్, రవి ఉన్నారు. ఓకే, దీన్ని ఏం చేస్తే ఇప్పుడు మ్యాప్ లో పుట్ చేయడానికి ఎంపీ లిస్ట్. దీంట్లో మనం ఏం యూజ్ చేస్తున్నాము? 1 కామా ఇంటీజర్ కామా లిస్ట్ స్ట్రింగ్ ఇవ్వాలి. లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ మన దగ్గర ఏముంది? లిస్ట్ ఉంది. సరే, మరి మాట్లాడతాను.
గారు లిస్ట్ ఇంటీజర్ కామా లిస్ట్ స్ట్రింగ్ తీసుకుంటాం. అంటే ఇక్కడ నేను ఇవ్వాల్సింది ఒక లిస్ట్ ఆఫ్ డేటాని ప్లస్ ఒక కీ వాల్యూ ఇంటీజర్ నెంబర్. ఓకే, మ్యాప్ లిస్ట్ డిస్ప్లే చేస్తే 1 కామా లిస్ట్ ఉంటుంది. ఒకవేళ నేను మ్యాప్ లిస్ట్ డాట్ గెట్ అంటే అట్లా లిస్ట్ ఆఫ్ డేటా అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఆబ్జెక్ట్స్ మీద ఎలా చేస్తామో చూద్దాం. ఆబ్జెక్ట్స్ మీద ఎలా, ఇది జనరల్. ఓకే, ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్స్ మీద ఎలా చేస్తామో చూద్దాం. ఆబ్జెక్ట్స్ మీద వచ్చేసరికి ఒక మ్యాప్లో నేను ఒక అకౌంట్కి ఆ అకౌంట్కి సంబంధించిన లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ నేను మ్యాప్లో పెట్టాను. అది ఎట్లయినా వస్తుంది వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక అకౌంట్ కి ఆ అకౌంట్ సంబంధించిన లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ మనం పెట్టుకోవాలి. ఓకే, రమేష్ గారు కొంచెం మైక్ మ్యూట్ చేస్తారండి. సుజాత్ గారు అవునా? ఫస్ట్ అర్థమైందా? ఫస్ట్ కూడా మీరు వెళ్ళలేదా సుజాత్ గారు? ఓకే ఓకే, ఫస్ట్ సెకండ్ దాంట్లో ఏం లేదండి. ఇక్కడ ఇంటీజర్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ ఇస్తున్నాను అన్నమాట. ఓకే, అయితే దాంట్లో నేను లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ ఇవ్వాలంటే ముందు నా దగ్గర ఒక లిస్ట్ వేరియబుల్ ఉండాలి. ఆ లిస్ట్లోకి నేను చరణ్ని రవిని యాడ్ చేశాను. ఓకే, ఇంటీజర్ కామా ఆ లిస్ట్ వేరియబుల్ నేను మ్యాప్లో పుట్ చేస్తాను అంతే. గెట్ 1 అంటే ఆ లిస్ట్ ఐటమ్ని డిస్ప్లే చేస్తుంది. ఒక రియల్ టైమ్ చెప్పండి. హలో, ఇప్పుడు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ విత్ ఆబ్జెక్ట్స్ తీసుకొని చూపిస్తాను ఎట్లా అనేది. ఓకే, మనం అనుకున్నాం చూడండి, మీరు లిస్ట్ ఆఫ్ అకౌంట్ ఒక లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ డిస్ప్లే చేయాలి. ఓకే, అలా మనం అకౌంట్ కామా దానికి సంబంధించిన లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ మనం డిస్ప్లే చేయాలి. ఇప్పుడు దీంట్లో మనం డేటా పుట్ చేయాలంటే ఫస్ట్ మనకి అకౌంట్ కావాలి, తర్వాత లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ కావాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఫర్ లూప్ రాస్తాం. ఫర్ ముందు లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ ని ముందు మనం క్వెరీ చేసుకోవాలి. లిస్ట్ అకౌంట్ ఏసీసీ లిస్ట్ ఏసీసీ ఈక్వల్స్ టు సెలెక్ట్ ఐడి ఫ్రమ్ అకౌంట్. ఇప్పుడు మన దగ్గర ఉన్న అకౌంట్స్ అన్ని ఈ లిస్ట్లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఫర్ లూప్ రాసుకోవాలి. ఇక్కడ ఫర్ లిస్ట్లో ఉన్న ప్రతి అకౌంట్కి ఫర్ అకౌంట్ ఏ ఇన్ లిస్ట్ అకౌంట్. ఓకే, ఇప్పుడు దాంట్లో మనం కాంటాక్ట్స్ని క్వెరీ చేయాలి. అగైన్ ఫర్
ఇక్కడ మనం క్వెరీ చేసుకోవాలి. అకౌంట్కి కాంటాక్ట్కి ఏంటంటే అకౌంట్ ఐడి అని ఉంటుందండి రిలేషన్షిప్. సెలెక్ట్ ఐడి ఫ్రమ్ కాంటాక్ట్ వేర్ అకౌంట్ ఐడి ఈక్వల్స్ టు a.id. అర్థమైనా? ఇక్కడ మనం నేమ్ తీసుకుందాం. ఓకే, వేర్ ఫ్రమ్ కాంటాక్ట్ వేర్ అకౌంట్ ఐడి ఈక్వల్స్ టు a.id. ఇప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ వచ్చేసాయి, అకౌంట్కి సంబంధించిన లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తాం, మ్యాప్లో పెట్టాలి. మ్యాప్లో పెట్టాలంటే మ్యాప్ కాన్ డాట్ పుట్. ఓకే, ఫస్ట్ ఏం పెట్టాలి, అకౌంట్ పెట్టాలి. అకౌంట్ మనకి ఏముంది, ఇక్కడ ఏ ఉంది. ఓకే, ఏ కామా తర్వాత లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ పెట్టాలి. లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ మనకి కాన్లో వచ్చేస్తుంది, కాన్. ఓకే, ఈ పర్లో బయటకు వచ్చేసేసి ఒకసారి డిబగ్ పెట్టండి. మొత్తం మీకు అకౌంట్ లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ అనేది కూడా మనకి ఏ అకౌంట్ లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్, అకౌంట్ లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ అప్పుడు డేటా వచ్చేస్తుంది. ఫస్ట్ ఇదేంటి, అకౌంట్ అన్నమాట. అకౌంట్ 111111 అనే ఒక అకౌంట్ ఉంది, దానికి కాంటాక్ట్స్ ఏం లేవు. ఓకే, వన్ టెస్టింగ్ అనేది ఉంది, దానికి కాంటాక్ట్ నేమ్ రాము అనేది ఉంది. ఒకసారి అది కన్ఫర్మ్ చేసుకుందాము. వన్ టెస్టింగ్ అనేదేమో అకౌంట్ నేము, రాము అనేదేమో దానికి ఉన్న కాంటాక్ట్ నేమ్. ఇంకో కాంటాక్ట్ కూడా ఉంది దానికి, వ్యాంకీ అని. అర్థమవుతుందా? అవుట్పుట్ మనం పేజ్ మీద చూపించుకోవచ్చు. పేజ్ మీద చూపించడానికి అది చూపిస్తాను. క్లాస్లో ఎలా యూజ్ చేస్తాం, విజువల్ ఫోర్స్ పేజ్ మీద ఎలా యూజ్ చేస్తాం. అంటే ఎఫెక్ట్స్ క్లాస్లో మనం మ్యాప్లో వాల్యూస్ పెట్టుకుంటాము. పేజ్ మీద కంపల్సరీగా మనం లిస్ట్ ఆఫ్ డేటాని డిస్ప్లే చేయాలి, లిస్ట్ ఆఫ్ డేటాని మనం చూపించాలి. సో ఈ మ్యాప్స్ అనేది ఏంటంటే కొన్ని సినారియోస్లో మనం యాడ్ చేసుకోవడానికి ఉంటుంది, అంతేగాని మనం ఇట్లా పేజ్ మీద డిస్ప్లే చేయడానికి రాదు. అగైన్ మనం వీ షుడ్ గో ఫర్ ర్యాపర్ క్లాసెస్లో డేటా బిల్డ్ చేసుకుని మనం దానికి అసైన్ చేస్తూ ఉంటాం. కాకపోతే మనం మ్యాప్ ఆఫ్ డేటాని మనం పేజ్ మీద డిస్ప్లే చేయలేమండి. ఓన్లీ లిస్ట్ ఆఫ్ డేటాని మాత్రమే డిస్ప్లే చేయాలి. ఈ మ్యాప్ ఆఫ్ డేటాని మళ్ళీ లిస్ట్లో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఊరినే మీకు ఓవరాల్ ఎగ్జాంపుల్ వస్తుందని నేను లాగ్లో రాస్తున్నాను. ఈ మ్యాప్స్ కానీ ఈ సెట్స్ కానీ మనం పేజ్ మీద రిటర్న్ చేయలేము. యూ కెన్ రిటర్న్ ఓన్లీ లిస్ట్ ఆఫ్ డేటా అన్నమాట. ఓకే, సెట్ అయినా సరే మనం లిస్ట్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఒక నిమిషం, అది ఈమెయిల్ వెరిఫికేషన్ కోడ్ ఉంది కదా, అది నువ్వు విండో క్లోజ్ చేయొద్దు. ఈమెయిల్ వెరిఫికేషన్ కోడ్ కొట్టి క్లోజ్ చేసేస్తే మళ్ళీ నీకు ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ కొత్త వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. నువ్వు విండో క్లోజ్ చేసేసరికి
అప్పుడు అది ఎక్స్పైర్ అయిపోయింది, మళ్ళీ నువ్వు ఈమెయిల్ నోటిఫికేషన్ కొట్టి మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ అది పంపిస్తాడు, అది కొట్టాను. అదే నేను 10 సార్లు కొట్టాను ఏంటి దాన్ని, అది లాక్ అయిపోతుంది. సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ వాడికి మెయిల్ పెట్టి లాగిన్ అకౌంట్ ఫెయిల్ అని, ఓకేనా? వాడు అన్లాక్ చేస్తాడు వాడు, ఓకే? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఓకే. ఒకవేళ మనం పేజ్ వైజ్ డిస్ప్లే చేయాలి అనుకుంటే వి నీడ్ టు గో ఫర్ లిస్ట్ ఆఫ్ డేటా అండి. లిస్ట్ ఆఫ్ డేటానే పెట్టుకోవాలి. మనం సెట్ నుంచి లిస్ట్ చేసుకోవచ్చు కానీ మ్యాప్ నుంచి లిస్ట్ చేసుకోవాలి. ఓకే, ఏం చేయొచ్చు అంటే మనం మ్యాప్ డాట్ పుట్ ఆఫ్ ఏ తెచ్చుకుని ఒక లిస్ట్లోకి లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ తీసుకొని అట్లా డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకేనా? అట్లా మీకు ఆ రోజు ర్యాపిడ్ క్లాస్ తీసుకున్న ఎగ్జాంపుల్ చెప్పాను కదా, లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ కాంటాక్ట్స్ డిస్ప్లే చేయడం. సేమ్ అదే కాన్సెప్ట్, కాకపోతే ఇది ఏంటంటే క్లాస్లో ఏదైనా మనం యూజ్ చేసుకోవాలనుకుంటే ఇలా మ్యాప్స్ యూజ్ చేస్తాం అంతే. ఓకే, మ్యాప్ ఏంటంటే ఇది డస్ నాట్ అలౌ డూప్లికేట్ వాల్యూస్, ఇది కూడా డూప్లికేట్ వాల్యూస్ అలౌ చేయదు వాల్యూస్లో. ఇప్పుడు అవునవును, అది మొత్తం ఇది నేను ఎఫెక్ట్స్ క్లాస్లో కానీ ట్రిగర్స్లో కానీ ఎప్పుడైనా మనకి సినారీ వస్తే, మ్యాప్స్ యూజ్ చేయాల్సిన సినారీ వస్తే మ్యాప్ ఫంక్షనాలిటీ తెలియడానికి నేను ఇక్కడ సిస్టమ్ లాగ్ యూజ్ చేసి చూపిస్తున్నాను. మ్యాప్ కాంటాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక అకౌంట్ ఉంది, దాంట్లో నుంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఒక అకౌంట్ తీసుకున్నాను. నేను ఏం చేశానంటే నా దగ్గర ఒక అకౌంట్ ఆల్రెడీ నాకు తెలుసు అది వస్తుంది వాల్యూ, ఓకే? అకౌంట్ నేమ్ వచ్చింది. అప్పుడు నేనేం చేశాను, నేను అకౌంట్ని క్వెరీ చేసి నేను మ్యాప్లో నుంచి నేను ఏదైనా వాల్యూ తెచ్చుకోవాలనుకుంటే నేను ఏం తీసుకోవాలి, ఇక్కడ అకౌంట్ని మాత్రమే తీసుకోవాలి. ఓకే, సో నా ఐ నీడ్ అన్ అకౌంట్ తీసుకుని సెలెక్ట్ ఐడి కామా నేమ్ ఫ్రమ్ అకౌంట్ వేర్ నేమ్ ఈక్వల్స్ టు 1 అప్పుడు ఇది ఏం చేస్తుంది, దాంట్లో అకౌంట్స్లోకి వెళ్ళి క్వెరీ చేసుకుని దాన్ని ఏకి అసైన్ చేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నా, మ్యాప్ కాన్ డాట్ గెట్ అకౌంట్ అంటే ఆ అకౌంట్ సంబంధించిన లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ నాకు డిస్ప్లే చేస్తుంది. చూడండి, కాంటాక్ట్ నేమ్ రామకృష్ణ సంథింగ్, ఆ కాంటాక్ట్ ఆ అకౌంట్కి సంబంధించిన కాంటాక్ట్ అనమాట. ఓకే, గో ఫర్ దిస్, లేకపోతే అది దాన్ని తీసుకున్నాం. రామకృష్ణకి అకౌంట్ నేమ్ కాంటాక్ట్, అర్థమైనా? ఇది ఈ అకౌంట్కి ఒకటే కాంటాక్ట్ ఉన్నాడు, అదే 2-3 ఉంటే 2-3 వస్తాయి అక్కడ లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్. మనం ఫుల్ చేస్తుంది ఆ అకౌంట్ ద్వారా ఉన్న కాంటాక్ట్స్. అర్థమైందండి? హలో, అర్థమైందా? ఓకే ఓకే, అదే లిస్ట్ సెట్ మ్యాప్ అంటే అది కలెక్షన్స్ అన్నమాట, ఎగ్జాంపుల్స్ అవి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ప్యాకేజెస్ గురించి చెప్తానండి.
ఓకేనా? ఒక ఆర్గనైజేషన్ నుంచి ఒక ఆర్గనైజేషన్ మధ్య డేటా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఓకే, ఒక ఒక ప్యాకేజ్ నుంచి మనం ఏమేమి కాంపోనెంట్స్ యాడ్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాది డిఫరెంట్ ఆర్గనైజేషన్, మీది డిఫరెంట్ ఆర్గనైజేషన్. ఓకే, నా దగ్గర ఉన్న సేమ్ ఫంక్షనాలిటీ నేను డెవలపింగ్ చేసుకున్న పేజెస్ కానీ ఎఫెక్ట్స్ క్లాసెస్ కానీ అన్నీ కూడా మీ ఆర్గనైజేషన్లో వర్క్ అవ్వాలి అనుకుంటే వీ నీడ్ టు డూ ప్యాకేజెస్ అన్నమాట. ప్యాకేజెస్ క్రియేట్ ఆర్గనైజేషన్ డేటా పంపించామని అర్థమైందా? ఆర్గనైజేషన్లో ఉన్న కాంపోనెంట్స్, ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న ఆబ్జెక్ట్ కానీ ఫీల్డ్స్ కానీ విజువల్ ఫోర్స్ పేజెస్ కానీ క్లాసెస్ కానీ. ఓకే, ఇప్పుడు మనకి యాప్ ఎక్స్చేంజ్ ఎప్పుడైనా చూసారా మీరు? యాప్ ఎక్స్చేంజ్ సేల్స్ ఫోర్స్ యాప్ ఎక్స్చేంజ్. దీంట్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే తయారు చేసి మనకి యాప్ ఎక్స్చేంజ్లో పెడతారన్నమాట. యాప్ ఎక్స్చేంజ్ అంటే మన ప్రొడక్ట్స్ అమ్మకాలు పెట్టుకోవచ్చు అండి. మనం తయారు చేసింది అమ్మకానికి పెట్టచ్చు. అది అది వేరు, అది సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ కదా. యాప్ ఎక్స్చేంజ్ .salesforce.com ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫేస్బుక్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ మనం మన ఆర్గనైజేషన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అన్నాం అనుకోండి, ఫేస్బుక్లో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, వాడు ఆల్రెడీ కొన్ని అప్లికేషన్స్ తయారు చేసి మనకు పెడతారు. కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని మనీ ఉంటాయి. ఇప్పుడు చూడండి, సేల్స్ఫోర్స్, ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ ఇలా ఉంది అంటే మనీ పెయిడ్ యాప్, ఇలా ఉంది అంటే ఫ్రీ యాప్ అన్నమాట. మీరు దీని మీదకి వెళ్ళిపోయి క్లిక్ చేసేసేసి ఇక్కడ గెట్ ఇట్ నౌ అని కొట్టి ఏమండి జగదీశ్వర్ చార్జ్ ఉంటాయండి, కొన్ని చార్జ్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ వాడు డెవలప్ చేశారు అనుకోండి, ఇదిగోండి యాప్ బై సేల్స్ ఫోర్స్ వాడు కొన్ని ఫ్రీ ఇచ్చేస్తారు. ఓకే, కొన్ని పెయిడ్ ఉంటాయి. ఇప్పుడు కంపెనీస్ ఏం చేస్తారంటే ప్రొడక్ట్స్ డెవలప్ చేసి దీంట్లో పెట్టుకుంటారు అమ్మకాన్ని. అది ఈ డెమో, అసలు ఈ ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుంది అనేది మీరు డెమో చూడాలనుకుంటే డెమో చూడొచ్చు. ఇది salesforce.com వాళ్ళు తయారు చేశారు. ఓకే, గెట్ ఇట్ నౌ కొడితే డూ యూ హ్యావ్ ఎ Salesforce అకౌంట్? ఎస్. ఆర్ యూ Salesforce సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్? బై డిఫాల్ట్ మనం సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉంటాం. ఓకే, ఎస్. ఇన్ మై Salesforce శాండ్ బాక్సా, ప్రొడక్షన్ Salesforce? జనరల్ ఏంటంటే మనం డెవలపర్ ఎడిషన్ యూజ్ చేసేది మనం ప్రొడక్షన్లోనే యూజ్ చేస్తాం. ఓకే, ప్రొడక్షన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనం ఏ ఆర్గనైజేషన్లో అయితే ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో ఆ ప్యాకేజ్ తెచ్చేసుకొని ఇన్స్టాల్ చేసేసుకుంటాం మన ఆర్గనైజేషన్లో. ఇక్కడ I have read and install. పాస్వర్డ్, మళ్ళీ పాస్వర్డ్, ఆర్గనైజేషన్ పాస్వర్డ్, ఆర్గనైజేషన్ మీ Salesforce.com పాస్వర్డ్. ఇక్కడ చూడండి ప్యాకేజ్ డీటెయిల్స్, Salesforce ఫర్ సోషల్ మీడియా. వీడు ఏం చేశారు, ట్విట్టర్కి ఫేస్బుక్కి కొంచెం కోడ్ రాసి వాడు క్రియేట్ చేసిన హోమ్ పేజ్ కాంపోనెంట్స్ కానీ బటన్స్ కానీ వాలిడేషన్ రూల్స్ కానీ ఏదైనా ఫోల్డర్స్ కానీ అన్నీ కూడా వాడు క్రియేట్ చేసినవి అన్నీ కూడా వాడు ప్యాకేజ్ లాగా మనకు చేసి ఇస్తాడు. డేటా ఏం ట్రాన్స్ఫర్ అవ్వదు, దాంట్లో ఉన్న డేటా ఏం ట్రాన్స్ఫర్ అవ్వదు, ఓన్లీ కాంపోనెంట్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. ఓకే, క్లిక్ ఆన్ కంటిన్యూ. వీటితో ఇంటిగ్రేషన్ చేసుకుంటున్నాడు వీటితో, అంటే మన Salesforce నుంచి వీటికి కాల్ అక్కడి నుంచి రెస్పాన్స్ తెచ్చుకుని అట్లా. ఓకే, క్లిక్ ఆన్ ఎస్ అండ్ క్లిక్ ఆన్ కంటిన్యూ. ప్యాకేజ్ యాప్ ఎక్స్చేంజ్కి వెళ్ళిపోయి గెట్ ఇట్ నౌ కొట్టగానే మన ఏ ఆర్గనైజేషన్తో అయితే లాగిన్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నా ఆర్గనైజేషన్ క్రెడెన్షియల్స్ ఇవ్వాలండి. యాప్ ఎక్స్చేంజ్ Salesforce.com. ఓకే, మనం కావాలంటే ఆన్లైన్ వర్క్ కానీ ఏదైనా వర్క్ కూడా మనకి దాంట్లో చేసుకోవచ్చు.
ఇది ఇన్స్టాల్ అవ్వగానే ఇన్స్టాల్ అయిపోతుంది, మొత్తం ఇన్స్టాల్ అయిపోయి మనకి ప్యాకేజ్ మొత్తం కనిపిస్తుంది. ఏం యూజ్ అంటే ఆల్రెడీ వాడు డెవలప్ చేస్తున్నారు, మనం మళ్ళీ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా, ఆల్రెడీ ఉన్న వాటిని మనం యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ నుంచి ఎస్ఎంఎస్ పంపించాలి, అర్థమైందా? సేల్స్ ఫోర్స్ నుంచి ఎస్ఎంఎస్ పంపించాలంటే నేను డెవలప్ చేశాను ఆ ప్రోడక్ట్ని, నాది యాప్ ఎక్స్చేంజ్లో ఉంది యాక్చువల్లీ. అయితే అది ప్రైవేట్ లిస్టింగ్స్లో ఉంటుంది, ఎవరికి కనపడదు, క్లయింట్ అడిగితే మాత్రమే అది చూపిస్తాం వాడు, అర్థమైందా? అట్లా వాడు మనీ పే చేసినప్పుడే నేను చూపిస్తాను, అర్థమైందా? నన్ను కాంటాక్ట్ చేస్తాడు, నన్ను కాంటాక్ట్ చేస్తే నేను చూపిస్తాను. అక్కడ నా ప్రొఫైల్ కూడా ఉంటుంది, యాప్ ఎక్స్చేంజ్ సేల్స్ ఫోర్స్ చూపించే ఉంటుంది కదా, చూసి ఇట్లా మనం తయారు చేసిన ప్రొడక్ట్స్ కి మనకి వాల్యూ ఉంటే మనకి ఇక్కడ లిస్టింగ్ వస్తుందండి, అర్థమైందా? ఇట్లా మార్కెట్లో లిస్టింగ్ వస్తుంది మనం ఇక్కడ ఒక్కోసారి ఏమవుతుందంటే వాడు కొన్నిసార్లు వర్క్ కూడా ఇస్తూ ఉంటారు. ఇక్కడ బ్రౌజ్ జాబ్స్ అని కొడితే ఫైండ్ అండ్ యాప్ కానీ మళ్ళీ ఫైండ్ డెవలపర్, ఇక్కడ బ్రౌజ్ ఓపెన్ జాబ్స్, వాడు ఏం చేస్తారంటే ఎవరైనా క్లయింట్స్ ఉంటే వాళ్ళు జాబ్స్ ఏమైనా ఆఫర్ చేస్తుంటారు. ఓకే, హెల్ప్ నీడెడ్ టు సెటప్ ఏ న్యూ సేల్స్ ఫోర్స్ అకౌంట్, ఇది క్లిక్ చేస్తే వాడు ఎంత మనీ పే చేస్తాను, $0 to $500 పే చేస్తాను. మనం దీనికి అప్లై చేసుకోవచ్చు, అర్థమైందా? అప్లై చేసుకుని ఆ పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే మనకి రేటింగ్ పెరుగుతుంది. ఆ రేటింగ్ తీసుకుని ఫ్యూచర్లో వర్క్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. మన కంపెనీకే వర్క్ చేయాల్సిన పని లేదు, కన్సల్టెంట్గా అయినా వర్క్ చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెసింగ్లో ఉంది, కంప్లీట్ అవ్వగానే మనకి ఈమెయిల్ వస్తుంది, ఏదైతే ఈమెయిల్ దీంతో లింక్అప్ అయి ఉందో ఆ ఈమెయిల్ వస్తుంది. తర్వాత మనం ఆ ఫంక్షనాలిటీ మొత్తాన్ని కూడా మనం సేల్స్ ఫోర్స్లో యూజ్ చేసుకోవచ్చు, అర్థమైనా? అవన్నీ కూడా వచ్చి పడిపోతుంది. ఇలా ప్యాకేజెస్ చేస్తారండి. ప్యాకేజెస్ చేసి దీంట్లో మేనేజ్డ్ ప్యాకేజ్, అన్మేనేజ్డ్ ప్యాకేజ్ అన్నది. అన్మేనేజ్డ్ ప్యాకేజ్ అయితే కోడ్ అంతా కనిపించేస్తుంది, వాడు ఎడిట్ చేసుకోగలదు, మాడిఫై చేసుకోగలదు. మేనేజ్డ్ ప్యాకేజ్ చేస్తే కోడ్ కనిపించదు, ప్లస్ యూ కాంట్ ఎడిట్ ద కోడ్ అండ్ యూ కాంట్ డూ ఎనీథింగ్ విత్ ద కోడ్ అన్నమాట. అది మన కోడ్ చూడలేడు, ఏం చేయలేడు. అన్మేనేజ్డ్ కోడ్ అనుకోండి, మన కోడ్ యూజ్ చేసుకుని దానికి ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేసి వాడు పేరు మార్చుకుని అమ్ముకుంటాడు వాడికి. అందుకని ఏం చేస్తారంటే మోస్ట్లీ ప్యాకేజెస్ అన్ని కూడా అన్మేనేజ్డ్ ప్యాకేజెస్ ఉంటాయి, మేనేజ్డ్ ప్యాకేజెస్ ఉంటాయి, అర్థమైందా? మూవ్ చేయాలి అనుకుంటే విల్ బి యూజింగ్ ప్యాకేజ్. ఇప్పుడు మీ ఆర్గనైజేషన్లో మీది నాది సేమ్ కంపెనీ అండి, ఓకే, సేమ్ ఫంక్షనాలిటీ, ఒకే డొమైన్ కూడా ఒకే డొమైన్ కోసం వర్క్ చేస్తాం, బ్యాంకింగ్ డొమైన్ అనుకోండి. ఓకే, మీకోసం ఆల్రెడీ మీరు వేరే వాళ్ళు పెట్టించి మీరు సంథింగ్ లేకపోతే డెవలప్మెంట్ పెట్టించి మీరు మొత్తం ఫంక్షనాలిటీ డెవలప్ చేయించారు, మీరు నాకు అది అమ్మచ్చు, అర్థమైందా? మొత్తం ఆ ఫంక్షనాలిటీ మీరు నాకు అమ్మవచ్చు, లేకపోతే పెంచంటే ఇచ్చేయచ్చు మీరు ప్యాకేజింగ్ చేసి, అర్థమైందా? ఇప్పుడు మోస్ట్లీ ఏంటంటే క్లయింట్స్ ఏం చేస్తారంటే మన చేయించుకుని వాళ్ళు అమ్ముకుంటారు అన్నమాట మార్కెట్. చాలా డిఫరెంట్ యాప్స్, మేము యాప్ ఎక్స్చేంజ్లో చాలా డిఫరెంట్ యాప్స్ చేసాం, కానీ అన్ని క్లయింట్ నేమ్ పేరు మీద ఉంది, మా పేరు మీద ఉంది. అట్లా ఇదంతా ప్రొడక్ట్ బేస్డ్ అనమాట ఇదంతా. ఓకే, వెబ్ బేస్డ్ అంటే క్లయింట్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ మనం వెబ్ బేస్డ్ చేసిస్తాం, అదంతా ప్రొడక్ట్ బేస్డ్, అదంతా కూడా ప్రొడక్ట్స్ తయారు చేస్తాం మనం యాప్ ఎక్స్చేంజ్ చేసి. మన కోడ్ అంతా కూడా వాడు సేల్స్ ఫోర్స్ వాడు సెక్యూరిటీ రివ్యూ చేస్తాడు, దానికి మనం $300 ఎంత పే చేయాలి యాన్యువల్. అప్పుడు వాడు కోడ్ అంతా చూసి ఈ కోడ్ వల్ల వాడి ఆర్గనైజేషన్కి ఏమి ఎఫెక్ట్ ఉండదు అనుకుని మనకి ముందు ఒక సెక్యూరిటీ రివ్యూ పాస్ ఉంటుంది. ఆ పాస్ అయితేనే మనకి సేల్స్ ఫోర్స్లో ఆ యాప్ ఎక్స్చేంజ్లో పెట్టిస్తాడు మన కోడ్ ప్రాజెక్ట్. మామూలుగా ఎవరు పెడితే వాళ్ళు పెట్టడానికి ఉండదు. మళ్ళీ సేల్స్ ఫోర్స్లో మనకి పార్ట్నర్షిప్ ఉండాలి, అర్థమైందా? పార్ట్నర్ అకౌంట్ ఉంటుంది. మనం మామూలుగా ఒక ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కానీ ఏదైనా తీసుకుంటే పార్ట్నర్ ఫోర్స్ లాగిన్ ఇస్తారు మనకి, దాంట్లో డెవలప్ చేసుకోవచ్చు. క్లయింట్ ఏం చేస్తారంటే అది తీసుకుని మాకు ఇస్తాడు, మేము ప్రొడక్ట్స్ డెవలప్ చేసి ఆయనకి ఇస్తే ఆయన పేరు పెట్టుకుని ఆయన
ఇప్పుడు ఇది చూడండి క్లయింట్ కనెక్ట్ ఆఫీస్.com వీడు మా క్లయింట్ అనమాట. వీడు నియర్లీ సేల్స్ ఫోర్స్లో చాలా ప్రొడక్ట్స్ ఇప్పటికి మేము ఒక పాస్ట్ మా కంపెనీ ఏంటంటే పాస్ట్ ఒక 4 years నుంచి వీడికి వర్క్ చేస్తున్నాం. పాస్ట్ 4 years నుంచి. ఓకే, ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్ అనమాట. ఆడిట్ అనేది కానీ అప్రూవల్స్ కానీ క్యాలెండర్ కాల్ అసిస్ట్ కాల్స్ ఇవన్నీ కూడా వాడు ఈవెంట్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా సేల్స్ ఫోర్స్లో ప్రొడక్ట్స్ అనమాట. అర్థమైందా? సైట్ సేల్స్ ఫోర్స్ కాదు, వాడు HTML బిల్డ్ చేసుకున్నాడు. సేల్స్ ఫోర్స్లో ప్రొడక్ట్స్ ఇవన్నీ మేము తయారు చేసినాం. ఇక్కడ ఉన్న 20-30 ఉన్నాయి కదా, దాంట్లో 20+ మేము తయారు చేసినాం. కాకపోతే క్లయింట్ వాడిని ఏమి ఉంటుంది, మేము తయారు చేసినట్టే మనీవే చేస్తాను. వాడు అమ్ముకుంటాడు, సైట్లో పెట్టుకుంటాడు. సైట్ నుంచి కూడా మనం అమ్ముకోవచ్చు. లేదా యాప్ ఎక్స్చేంజ్లో పెట్టుకుంటే ఏంటంటే ఎవరైనా మనకి రిలేటెడ్ ఏదైనా సెర్చ్ చేస్తే మనకి కూడా బయటకు వస్తుంది. ఇలా మనం ప్రొడక్ట్స్ తయారు చేస్తాం. ప్రొడక్ట్స్ తయారు చేసి యాప్ ఎక్స్చేంజ్లో పెడితే మనకి మార్కెట్లో వాల్యూ కోసం అన్నమాట. వాడు 100 ముందుకు అమ్ముకుంటాడు. అంతే ఆ ప్యాకేజ్ వాళ్ళు ఇచ్చేస్తాడు. వాడు ప్యాకేజ్ ఇవ్వాలి, మొత్తం ఫంక్షనాలిటీ అదంతా చేసిస్తే వాడు ఏం చేస్తాడంటే ఆ ప్యాకేజ్ చేస్తే అంటే మనకి ఇవాళ వస్తుంది అన్నమాట. ఆ ఇవాళ తీసుకుని వాడు 100 మందికి ఇచ్చుకుంటాడు. అదే సేమ్ ఫంక్షనాలిటీ, సేమ్ డొమైన్తో ఉన్న వాళ్ళు త్రూఅవుట్ ది వరల్డ్ ఎంతమంది ఉండొచ్చు. సేమ్ ఫంక్షనాలిటీతో వాడు ఇచ్చేసుకోవచ్చు. అదే సేమ్ ఫంక్షనాలిటీ. అంతే లైసెన్స్ టైప్ ఆఫ్ కూడా ఉంటుందండి. అంతేనండి, లైసెన్స్ టైప్ ఆఫ్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ప్యాకేజ్ అండి. బేస్డ్ ఆన్ ప్యాకేజ్ అది లైసెన్స్ అది కూడా బేస్డ్ ఆన్ ప్యాకేజ్ ఉంటుంది. ఎంతమంది యూజ్ చేయగలరు ఈ ప్యాకేజ్ని. ఎందుకంటే మనం వేరే వాళ్ళకి అమ్మితే వాళ్ళు మళ్ళీ అది వేరే వాళ్ళకి ఇచ్చేస్తే వస్తుంది కదా, ఇష్యూస్ ఏదైతే అవుతుంది. అందుకని ఏం చేస్తారంటే లైసెన్స్తో ఆపుతారు. ఇప్పుడు మనకి టికోనా ఉంది. టికోనా 2 కనెక్షన్స్ కంటే ఎక్కువ కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేయడం. అర్థమైనా? 3వ కనెక్షన్ అడిగేసరికి అట్లా లైసెన్స్ వస్తుంది అన్నమాట. ఒక ఆర్గనైజేషన్లో మాత్రమే మీరు ఇన్స్టాల్ చేసుకోగలరు, అట్లా కంట్రోల్ చేసుకోవచ్చు దాన్ని. ఇది ఇంకా ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకు మెయిల్ వస్తుంది. ఓకే, మనం ప్యాకేజెస్ పంపించాలంటే క్రియేట్లో ప్యాకేజెస్ అనుకోండి. ఓకే, A package contains components such as apps, objects, reports, image, templates చాలా ఉంటాయి. ఇదంతా కూడా మనం వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నా, లేకపోతే యాప్ ఎక్స్చేంజ్లో పెట్టాలి అనుకున్నా, టు షేర్ ఇట్ పబ్లిక్లీ ఆర్ టు షేర్ విత్ అదర్స్ ప్రైవేట్లీ. ఓకేనా? చేయాలనుకుంటే మీ నీడ్ టు క్రియేట్ ఏ ప్యాకేజ్ అన్నమాట. అన్మేనేజ్డ్ ప్యాకేజ్ అంటే కోడ్ ఏదైనా మనం మొత్తం కనిపించేస్తుంది కాబట్టి ఇష్యూస్ ఏం రావు. మేనేజ్డ్ ప్యాకేజ్ క్రియేట్ చేయాలంటే ముందు మనం నేమ్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి. నేమ్ స్పేస్ ప్రిఫిక్స్ అంటే మనం క్రియేట్ చేసిన ప్రతి కాంపోనెంట్కి కూడా ముందు మనం ఏదైతే పెట్టామో అది యాడ్ అయిపోతాం. ఇప్పుడు చూడండి, ఇది ప్యాకేజ్ టు బి మేనేజ్. మనం ఏదైనా ప్యాకేజ్ అప్లోడ్ చేస్తామో దాన్ని మేనేజ్ చేయాలంటే మేనేజ్ చేసుకోవాలి, లేకపోతే వదిలేసాం. రివ్యూ మై సెలక్షన్ ఒకసారి మనం క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ మనం దాన్ని మార్చలేము. అంటే ఇప్పుడు మన ప్యాకేజ్ క్రియేట్ చేసేటప్పుడు అడుగుతుందండి ఇది మేనేజ్గా అన్మేనేజ్గా. బై డిఫాల్ట్ ఏంటంటే మన డెవలపర్ ఆర్గనైజేషన్లో ఒక మేనేజ్డ్ ప్యాకేజ్నే క్రియేట్ చేసుకోవాలి. అది చెక్ చేసి లేకపోతే అన్మేనేజ్డ్ ప్యాకేజ్ అన్నమాట. ఓకే, ఇక్కడ ప్యాకేజ్ నేమ్ ఇచ్చేస్తాము. ఇది ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, లేకపోతే మన ప్యాకేజ్లో ఎవరికైనా ఈమెయిల్ వెళ్ళాలి అనుకుంటే అతనికి ఈమెయిల్ వెళ్ళిపోతుంది. ఎవరికైతే ఇస్తామో వాళ్ళకి ఈమెయిల్ వెళ్ళిపోతుంది. ఇది నేను రేపు చెప్తాను. నేను ప్యాకేజ్ చేస్తే టెస్టింగ్ ఎఫెక్ట్స్ రేపు చెప్తాను నేను. ఓకేనా? ఏదైనా యాప్ ఎక్స్చేంజ్కి వెళ్ళి బ్రౌజ్ చేసి ఏదైనా ప్రాజెక్ట్ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేసుకోండి. చాలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ మనకు దొరుకుతాయి, ఫ్రీగా దొరుకుతాయి. ఓకే,
అది చూసి ఒక ఇన్స్టాల్ చేసుకోండి, మీకు తెలుస్తుంది. అది ఆ ఇన్స్టాల్ అయిన ప్యాకేజ్ మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఇక్కడ డిప్లాయ్ కింద ఇన్స్టాల్ ప్యాకేజెస్ అండి. ఇప్పుడు ఈ ప్యాకేజ్ మనకి ఇన్స్టాల్ అయింది, సేల్స్ ఫోర్స్ సోషల్ మీడియా ఇన్స్టాల్ అవుతుంది, ఇంకా ఇన్స్టాల్ అవ్వలేదు. ఓకే, అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఇక్కడ అన్ఇన్స్టాల్. ఒకవేళ యాప్ ఎక్స్చేంజ్ విజిట్ అవ్వాలనుకుంటే ఇక్కడ నుంచి విజిట్ అయిపోవచ్చు యాప్ ఎక్స్చేంజ్. ఒకవేళ యాప్ ఎక్స్చేంజ్ మార్కెట్ ప్లేస్ నీకు కనపడాలి ఇక్కడ సేల్స్ ఫోర్స్ అనుకుంటే ఇక్కడ క్లిక్ ఆన్ దిస్. సేల్స్ ఫోర్స్లో ఉన్న యాప్ ఎక్స్చేంజ్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎంఎస్ పంపించాలి, ఎస్ఎంఎస్ పంపించే యాప్ కావాలి, క్లిక్ ఆన్ ఎస్ఎంఎస్. ఎస్ఎంఎస్ టైప్ చేసి సెర్చ్ కోడ్ వేస్తే ఆ ఎస్ఎంఎస్తో రిలేట్ అయ్యి ఉన్న ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి డిస్ప్లే అవుతుంది. ఎస్ఎంఎస్ మ్యాజిక్, ఎక్స్ఎస్ఎంఎస్, బ్రైట్ ఎస్ఎంఎస్, ఎస్ఎంఎస్ టు బీ, ఇట్లా డిఫరెంట్ అన్నమాట. ఇవన్నీ ఫ్రీ. ఓకే, పెయిడ్ యాప్ అన్నమాట. పెయిడ్ యాప్స్ ఏం లేవు ఇవన్నీ. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డబ్బులు అడుగుతారు. ఎస్ఎంఎస్ పంపించాలంటే నువ్వు దగ్గర ఎస్ఎంఎస్ కొనుక్కోవాలి, ఇట్లా అడుగుతారు. అర్థమైందా? ఓకే అండి. అయితే మ్యాప్స్ ఒకటి నేను ఒక ప్రాజెక్ట్ ఒక ప్రొడక్ట్ ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవడానికి పెయిడ్ యాప్స్, ఫ్రీ యాప్స్. ఫ్రీ యాప్స్ అంటే ఫ్రీ యాప్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఐఫోన్లో ఎప్పుడైనా యాప్స్ కోసం సేమ్ అట్లాగే ఇచ్చేది. సేల్స్ ఫోర్స్ ఫర్ గూగుల్ యాడ్వర్డ్స్, సేల్స్ ఫోర్స్ యువర్ ఫర్ ఐప్యాడ్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఫ్రీగా ఉన్నాయి, డబ్బులు ఇచ్చేవి ఉన్నాయి. ఫ్రీగా పెడితే ఏంటంటే మనకి నేమ్ వస్తుంది మార్కెట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఫ్రీగా ఇచ్చేస్తారు డెవలప్ చేసిన ప్రొడక్ట్స్. ఓకేనా? రైట్ అండి.